వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం, కొందరు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు, చేస్తున్నాము అని చెప్తుంటారు. ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్, పాజిటివ్ ఎనర్జీస్ అని. అసలు ఈ ఎనర్జీస్ నిజంగా ఉంటాయా అనేది నాకు ఒక పెద్ద డౌట్. సో నాలాగా చాలామందికి ఆ డౌట్ ఉంటుంది కదా, దాని గురించి ఇవాళ మనం క్లారిటీ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రజెంట్ మనతో ఈ స్టూడియోలో ఉషా గారు ఉన్నారు. నమస్తే. నమస్తే కావ్య. మా వ్యూవర్స్కి మాకుండే డౌట్స్ అని వాళ్ళు ఇప్పుడు మీరు క్లియర్ చేయాలి. అలాగే. ఓకే, అసలు ఏంటి, ఒక్కొక్కరు చెప్తుంటారు పలానా చోటుకి వెళ్ళినప్పుడు చాలా నెగిటివ్గా అనిపించింది, అక్కడ ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉందని. ఏంటి ఎనర్జీ? ఫలానా చోటుకి వెళ్ళినప్పుడు నువ్వు నెగటివ్ ఎనర్జీ సెన్స్ చేయగలుగుతున్నావు అంటే ఆ ఫ్రీక్వెన్సీ నీలో కూడా ఉందని. దెర్ ఈజ్ డెఫినెట్లీ పాజిటివ్ అండ్ నెగటివ్. నార్త్ పోల్, సౌత్ పోల్ డెఫినెట్గా ఉంటుంది. మన బాడీలోనే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద రైట్. నువ్వు గమనిస్తే నువ్వు ఒక్కసారి ఊపిరి పూర్తిగా పీల్చి వదిలి ఇలా చేయబెట్టుకొని, ఐ వాంట్ యూ టు డూ ఇట్. ఊపిరి పూర్తిగా చెయ్యి ఇక్కడ పెట్టు. ఏ నాస్ట్రిల్లోంచి ఎయిర్ బయటకు వస్తుంది ఎక్కువ? నేను గమనించి మళ్ళీ ట్రై చేయి కదా. మళ్ళీ పీల్చుకొని ఒక నాస్ట్రిల్లోంచి బయటకి స్ట్రాంగ్గా ఎయిర్ వస్తుంది. ఏ నాస్ట్రిల్లో చెప్పు. రైట్ వస్తుంది. ఓకే, రైట్ ఈజ్ ద సూర్యనాడి, లెఫ్ట్ ఈజ్ ద చంద్రనాడి. నువ్వు ఏం చేసినా పర్లేదన్న తప్పులు ఎప్పుడు చేస్తావు? ఎమోషనల్గా ఉన్నప్పుడు. ఇది ఎలా చేస్తే బాగుంటుంది, నాకు రేపొద్దున సేఫ్గా ఉంటే బాగుంటుందని ఎప్పుడు ఆలోచిస్తావు? లాజికల్ బ్రెయిన్ యాక్టివేట్ అయినప్పుడు. సూర్యనాడి ఈజ్ యువర్ లాజికల్ బ్రెయిన్, చంద్రనాడి ఈజ్ యువర్ మోస్ట్ ఎమోషనల్ బ్రెయిన్. కాబట్టి మంచి చెడు ఇస్ దేర్ ఇన్ అవర్ ఓన్ బాడీ. ఇప్పుడు నువ్వు డామినెంట్ ఎనర్జీలో ఉన్నావు. ఈరోజు పనులన్నీ టకటకా అవుతాయి. నేను చెప్పిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత మీరు కూడా వ్యూవర్స్ మళ్ళీ ఒక్కసారి ఊపిరి పీల్చి చూడండి. లెఫ్ట్ కనుక యాక్టివేట్ అయిందనుకో, ఆ రోజు చాలా ఎమోషనల్గా ఉంటావు. ఎవడెవరన్నా అన్న మూడుని బట్టి ఉంటుంది ఆ రోజు. అంటే పాజిటివ్గా ఉంటే అన్ని ప్రేమగా చేస్తావు. నెగిటివ్గా ఉందా ఆ రోజు సచ్చాడే నీ ముందు, ఈ రోజు మూడు బాగాలేదు వాడందా. అలాంటి రోజులు ఎప్పుడన్నా ఉన్నాయా? లేదు. అంటే మీరంటే స్థితప్రజ్ఞలు, కంట్రోల్ చేసుకుంటారు. యూ హ్యావ్ అ గ్రేట్ హస్బెండ్ అండ్ అ పార్ట్నర్. పాజిటివ్గా ఫుడ్ తింటారు. ఇబ్బందికరమైన జలుబు వచ్చినా మీరు మందులు వేసుకోరు. మేము ఉప్పు కారం తినేవాళ్ళం. మాకు నన్నైతే అంటే మార్నింగ్ ఒకరు అలా టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఏ నాస్ట్రిల్ యాక్టివేట్ అయింది అనే దాన్ని బట్టి మీ డే డిసైడ్ అవుతుంది కావ్య. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ రైట్ ఇట్ వుడ్ బి ఎ వెరీ గుడ్ అండ్ పాజిటివ్. గుడ్ అని కాదు, యూ విల్ బి మోర్ లాజికల్. లాజికల్గా బాగా క్యాలిక్యులేట్ చేస్తావు. ఎవరన్నా వేసేయాలన్నా ఆ రోజు బాగా లాజికల్గా ప్లాన్ చేస్తావు దొరకకుండా. ఇఫ్ ఇట్ ఈస్ లెఫ్ట్ అనుకో, ఎమోషనల్గా అబ్బా ఇప్పుడు అన్ని వేసేయడం అవసరమా, లేదే ఏదో రకంగా అసలు ఏం చేయకపోయినా నాకేదైనా వేసేయాలంటావు. అదే రైట్ ఉందనుకో, నేను చాలా సేఫ్గా ఉండాలి అండ్ ఎవడేసాడు ఎవరికి జీవితంలో పట్టుకోలేకుండా ఉండాలని. దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ అ లాజికల్ బ్రెయిన్ అండ్ అన్ ఎమోషనల్ బ్రెయిన్. సో అంతేగాని ఋషులు మునులు ఏం చేస్తారంటే, నేను కూడా ట్రై చేసినప్పుడు 2 కావాలంటే టెస్ట్ చేద్దు కానీ ఇది అయిన తర్వాత 2 వైపుల నుంచి నాకు వస్తుంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ నేను చేసే పని ముందు ఏ నాస్ట్రిల్లో ఉందో చూసుకొని ఎమోషన్స్ అన్ని పేపర్ మీద కక్కేసి మళ్ళీ సాధన చేసుకుంటా. సో దిస్ ఈస్ ద టిప్. మీకు టిప్ ముందే చెప్పేశాను. నెగిటివ్కి పాజిటివ్కి. నెగిటివ్ని పాజిటివ్ ఎలా చేసుకోవాలి. మోస్ట్లీ నెగిటివ్ థింగ్స్ ఎప్పుడు చేస్తామంటే లాజికల్ బ్రెయిన్ కాకుండా ఎమోషనల్ బ్రెయిన్ యాక్టివేట్ అయినప్పుడు మంచి జరుగుతుంది. బట్ మనం ఎక్కువగా ఎమోషనల్గా ఆలోచించినప్పుడు తప్పులు చేయడానికి, ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో రావడానికి ఉంటుంది. కాబట్టి ఇది నీ ఆన్సర్. ఓకేనా? సో వెన్ ఇట్ కమ్స్ టు ఏరియాస్, మన చుట్టుపక్కల ఏరియాస్లో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక్కసారి మనకి మనం బ్రీత్తో చేసుకున్న తర్వాత రియల్లీ ఇట్ వర్కౌట్స్ ఇన్ డే లైఫ్ ప్రాక్టికల్గా అవుతుందా? మీరు గమనించండి, నేను చెప్పింది ఏది నమ్మకండి. నేను చొప్పునద్దాన్ని అనుకోండి. మీరు నేను కూడా మా గురువులు ఏది చెప్పినా నేను పిచ్చిగా గుడ్డిగా నమ్మను కావ్య. లేకపోతే నేను నా పిల్లతనం ఇంకా పోలేదు. నువ్వు చూస్తావు కదా. సో ఐ ప్లే, ఐఎమ్ ఆల్వేస్ లైక్ అ బేబీ. ఎవడేమనుకున్నా నన్ను సీనియర్ ఆఫీసర్లు పిలిచి కూడా తిడతా ఉంటారు అనమాట. ఏంటది ఏం ద ఎసెన్స్ ఆఫ్ లెర్నింగ్ ఆల్వేస్ స్టార్ట్స్ వెన్ యూ ఆర్ స్టిల్ అ బేబీ. నాకు అన్నీ తెలుసు, నేను ఎప్పుడన్నా అలా బిహేవ్ చేయడం నువ్వు చూసాను. నేను చాలా పిల్ల, నన్ను ఏమనుకున్నా నాకు పర్లేదు. ఐఎమ్ ఆల్వేస్ ఇన్ దట్ ఇన్నసెన్స్. వెన్ దెర్ ఈస్ అన్ ఇన్నసెన్స్ దెర్ విల్ బీ అ లాట్ ఆఫ్ లెర్నింగ్ అండ్ నోయింగ్. అండ్ ఎప్పుడైనా భగవంతుడు ఈజీగా ఎక్కడ దొరుకుతాడో తెలుసా?
ఈగో పట్టినప్పుడు, నేను తోపు అన్నప్పుడు, నేను తోపు నుండి ఏం మాట్లాడుతున్నా, నేను హోమాలు చేసేసాము, రాజ్యాధికారం నాకు ఇవ్వు అని నేను ఎప్పుడు మాట్లాడను. ఏంది నేను చేసేది? ఆవిడిచ్చిన ప్రతి రోజు తీసుకెళ్ళి ఆ హోమంలో వేసి నేను తోపుని, బంగారం వేసి నేను తోపుని అంటే కుదరదు. దొరికిందంతా భూమిలోంచి. భగవంతుడు ఇచ్చిన దాన్నే తీసుకెళ్ళి భగవంతుడికి ఇస్తే భగవంతుడు నీకు. సో ఇక్కడ ఆ డే లైఫ్ లో ఇది ఎలా వర్కౌట్ అవుతుంది, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అదే చెప్తున్నా, ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ మనస్సు, నెయిదర్ పాజిటివ్ నార్ నెగిటివ్ని న్యూట్రల్గా తీసుకో, ఇడా పింగళ కాకుండా సుషుప్నకి తీసుకొచ్చి భగవంతుడికి అర్పించావనుకో దొరికేస్తాడు భగవంతుడు. అండ్ నువ్వు అనుకునే అలా అయిపోతాయి. నేనేదో భగవంతుడు వెనకాల పడుతున్నాను కాబట్టి బాబా ఆయన దొరకాలనుకుంటా. మీరు ఆ రోజు ఏదైనా పని పెట్టుకున్నారు, గర్ల్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేయాలి, లేకపోతే మీ బాస్తో మీ ఫ్యూచర్ గురించి మాట్లాడాలి, ఒక క్లిష్టమైన క్లయింట్ వాడు అసలు 10 మీటింగ్లు నువ్వు చచ్చిపోరా అని నిన్న అసలు ఇంక నీ ఫోన్ ఎత్తడు అనుకున్నాడు. వాడితో ఎలా మాట్లాడాలనేది మీ ఇడా పింగళ నాడి సాధన చేసి, మీరు కనుక సుషుప్న అంటే న్యూట్రల్లో ఉండి మీరు కనుక ఆలోచిస్తే, మీకు ఐన్స్టీన్ కానీ ఇలాంటి వాళ్ళందరికీ బట్టలు తీసే స్నానం చేసినప్పుడు అలా గుర్తొస్తూ ఉంటే చూసావా కొన్ని, అంటే వెన్ యూ గో రిలాక్స్డ్ మైండ్, నీళ్ళల్లోనే వచ్చినాయి వాళ్ళకి అన్నీ. సో దిస్ ఇస్ నథింగ్ బట్ అ బ్యాలెన్స్ ఆఫ్ ఇడా అండ్ పింగళ. సుషుప్న నాడి మన వెంట్రుకని సగం చేసి, ఆ సగాన్ని సగం చేసి, ఆ సగాన్ని సగం చేసి అలా 100 టైం చేస్తే ఎంత సన్నగా ఉంటుందో అంత సన్నగా ఉంటుంది వెన్నుపాము మధ్యలో. ఓకే, దాన్ని ఇడలో ఉన్న ఎనర్జీని, పింగళలో ఉన్న ఎనర్జీని బాగా, అంటే దానికి రేచికం, పూరకం, కుంభకం గట్టిగా ఉండాలి. పూర్తిగా పీల్చి లోపల బంధాలు ఉంటాయి, ఇలా మూసేసి 2-3 నిమిషాలు ఉన్నాం అనుకో అది యాక్టివేట్ అవుద్ది మాట్లాడకుండా. సో నేను ఒక అట్లీస్ట్ 5 minutes ఉండగలను. మరి అప్పుడే నీకు లెఫ్ట్ రైట్, ఇప్పుడు చూడు ఎంత టైట్గా పట్టుకున్నాను, లెఫ్ట్ రైట్ బ్యాలెన్స్ అవుతుంది. అయినప్పుడు 2 విపరీతంగా నువ్వు కుంభకం నాలికి కూడా అంగట్లో పెట్టి లోపల మొత్తం వదిలేసావు అనుకో, అణువులోంచి ఇలా శక్తి విస్ఫోటనం చెందుతుంది. సో సింపుల్ టెక్నిక్, యూ కెన్ డూ, ఎనీబడి కెన్ డూ. దీనికి వావి వరుసలు రిలీజియన్ ఏది లేదు, ముక్కు ముసుక్కొని కూర్చోండి. అండ్ అది మీకు యూట్యూబ్లో కొడితే రేచికం, పూరకం, కుంభకం అని వస్తుంది. అప్పుడు ఇలా పింగళ మూసిస్తే న్యూట్రల్ ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది. 2 నిమిషాలు చేయండి. మళ్ళీ ఆ ఫింగర్స్ పట్టుకోవడంలో కూడా ఏదైనా ఉందా? అది వద్దులే కానీ అట్లీస్ట్ ముక్కు మూసుకోండి, ఇది తెలుసు కదా. మరి నేనేదో గురువు లాగా కాకుండా నార్మల్గా చెప్తున్నాను. ఇవన్నీ మీకు యూట్యూబ్లో దొరుకుతాయి. ఓకే, ఈ 2 ఎప్పుడైతే వస్తావో లోపల ఊపిరి ఎక్కడ దొరుకుతుంది, ప్రాణం ఎక్కడ దొరుకుతుంది, అణువు ప్రతి, ఇప్పుడు నువ్వు అన్ని రంధ్రాలు మూసేవనుకో లోపల ఏమవుతుంది, ప్రాణశక్తి బయటకు రావాలి. టప్ప 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 కొడతా ఉంటుంది అన్నిటిని లోపలంతా. అన్ని రంధ్రాలు మూసి కొన్ని మనం లోపల బంధాలు ఉంటాయి అన్నమాట. కుదిరితే అది ఒకసారి చెప్తాను నేను. లోపల వజ్రోలి అని, సహజోలి అని, యోని ముద్రలని, అలా కొన్ని లోపల మన ఆర్గన్స్ని బంధిస్తే ఎక్కడికి ఊపిరి వెళ్ళదు. యూజువల్గా చనిపోయినప్పుడు మనిషికి కావ్య కింద నుంచి వెళ్ళిపోతుంది మోస్ట్లీ, రంధ్రం కింద అలా వెళితే అధోగతి పాలవుతారు అంటారు. మీకు ఎప్పుడు చూపించినా ఇలా తలపైకి వెళ్ళి దేవుళ్ళో కలిసిపోయారని సినిమాల్లో చూపిస్తారు కదా. సో ఈ ప్రాణశక్తి, నేను కాంప్లికేటెడ్గా కూడా చెప్పట్లా, ఆత్మనో ఇంకోటో కాదు, ఈ ప్రాణశక్తి ఈ 2 మూసి అలా పైకి తీసుకొస్తే కనుక డెఫినెట్గా మీకు మంచి గతులు పడతాయి. సో నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీని, నెగిటివ్ గురించి నేను ఎంత చెప్పినా సరిపోదు, అలానే పాజిటివ్ గురించి అయితే ఇక్కడ ఇది కంక్లూడ్ చేసే ముందు లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, దీనికి ఒక టైమింగ్ అనేది ఏదైనా ఉంటుందా, హోల్ డే ఎప్పుడైనా చేసుకోవచ్చా? ఇన్ రియాలిటీ కావ్య ఎర్లీ మార్నింగ్ నేను చెప్పాను చూసావా, బ్రాహ్మీ ముహూర్తం ఇస్ ద బెస్ట్ టైం. బికాజ్ నీకు కాస్మిక్ ఎనర్జీస్ వస్తూ ఉంటాయి, ప్రతి అణువులో నీకు చెమట పడుతుంది కదా, అంటే ఓపెన్ పోర్స్ ఉన్నాయి. దెర్ ఈజ్ అ ఓపెన్ పోర్ ఆన్ ద ఎంటైర్ స్కిన్, నీకు టచ్ తెలుస్తుంది. అంటే నీకు ప్రతి బాడీలో అణువు ఇస్ అన్ ఎంటైర్లీ అన్ ఆర్గనిజం, మనం ఒక హ్యూమన్ ఆర్గనిజం. సో అప్పుడు కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ తీసుకుంటే నీకు రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. పడుకునే ముందైనా డే మొత్తం టైర్డ్ అయిపోయారనుకోండి, పూర్వకం, రేచికం, కుంభకం, మీరు ఎనీ ప్రాణాయామ బట్ డూ ఇట్ విత్ దిస్ రిథమ్. వాళ్ళు చెప్తారు మీకు, నేను ఎక్కువ డీటెయిల్స్ చెప్పను, యూట్యూబ్లో దొరుకుతుంది. ఇది కనుక చేస్తే పాజిటివ్గా ఉన్న డే, ఆ రోజు ఒక్కరోజే కాకుండా ఎవ్రీడే పాజిటివ్గా చేసుకోవచ్చు. దట్ మీన్స్ నెగిటివ్గా ఉన్న ప్రతి పరిస్థితిని, మనిషిని, అవకాశాన్ని, అనుభవాన్ని, అనుభూతిని ఎప్పుడైతే నువ్వు న్యూట్రల్కి తెస్తావో, నేదర్ పాజిటివ్ నార్ స్థితప్రజ్ఞత అంటారు దీన్ని పాతకాలంలో, యూ వోంట్ గెట్ ఎఫెక్టెడ్. నెగిటివ్ ఎప్పుడు వస్తుంది, నీకు బయట నుంచి ఏదో నీకు హాని కలుగుతున్నప్పుడు వస్తుంది.
ఏది జరిగినా నువ్వు న్యూట్రల్లో ఉన్నప్పుడు నథింగ్ విల్ ఎఫెక్ట్ యూ. Done. ఈ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు కదా. అసలు లేదు. అయితే ఇక్కడ నేను ఇందాకే చెప్పాను, ఒక నెగిటివ్ అంటే కొంతమంది ఒక ప్లేస్కి వెళ్ళినా ఒక పర్సన్ని కలిసిన ఇప్పుడు అవి చెప్పాను అనుకో, కింద మనకి ఎనర్జీ అపాయింట్మెంట్లు ఇస్తారా అని అడుగుతారు. బట్ యు హ్యావ్ టు. నేను ఏది చెప్పకూడదని వదిలేసాను, నువ్వు మళ్ళీ దాన్ని ఇంకో ఎపిసోడ్ చేద్దాం అంటే కష్టం. ఇప్పుడు చెప్పాలంటావా? చెప్పాల్సిందే. అసలు ఏంటి ఆ నెగిటివ్ ఎనర్జీ ఉంటుందా? ఉంటుంది. ఐఎమ్ ఆస్కింగ్ యూ వెరీ డైరెక్ట్లీ క్వశ్చన్, అసలు నెగిటివ్ ఎనర్జీ ఉంటుందా? ఓకే, నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, దేవీ దేవతల్లోనే చెప్తా. ఓకే, లలిత సహస్రనామం ఇది సాత్విక సాధన. మనం లలిత చదువుకుంటాం అందరూ అక్కాయిలందరూ కూర్చొని. ఇప్పుడు మంచి ట్రెండ్, దేవుళ్ళు కూడా ట్రెండ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ చేశాడుగా వారాహి, ప్రత్యంగిర, దశమహావిద్య. ఏం మాట్లాడుతున్నారు? సంసారం కాపురం చిన్నపిల్లలు ఉండే ఇళ్లలో ఉగ్రదేవతలు అంటారు వీళ్ళు. ఏమంటారు? ఉగ్రదేవతలు. వాక్ స్తంభయ స్తంభయ విస్ఫోటయ విస్ఫోటయ ఆ మంత్రాలు చెప్తుంటేనే, అఫ్ కోర్స్ మేము లాయర్స్ కాబట్టి మాకు ప్రొటెక్షన్ కావాలి. లైక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్, నువ్వు మీడియాలో ఉన్నావు, నీకు ప్రొటెక్షన్ కావాలి. వేరే అందరూ నరదిష్టికి రాళ్ళు కూడా పగిలిపోతాయి. దట్స్ నెగిటివ్ ఎనర్జీ. దెర్ ఈస్ దేర్, ఇట్స్ ఎవిడెంట్, ఇట్స్ ఎవ్రీవేర్. అసలు నువ్వు ఏమీ చేయకపోయినా దిష్టి తగిలి కూడా రోగం వచ్చి వచ్చి పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ సచ్ సెన్సిటివ్ ఆఫ్ దిస్. దిష్టి ఈజ్ నథింగ్ బట్ ఏ నెగిటివ్ ఎనర్జీ అంటారా? వీడు ఇంత బాగున్నాడు ఏమిట్రా మనకన్నా అని అనుకున్నాడు అనుకో, చాలు, అదే నెగిటివ్ ఎనర్జీ. ఫసక్ వచ్చేసింది నోట్లోంచి. ఇంకొక విషయం ఏమిటంటే, మనం పరుల గురించి ఇలా అనుకున్నప్పుడు మన పుణ్యం కూడా పోద్ది. ఇది చాలా మందికి తెలియదు. వాడికి నెగిటివ్ అవుతోంది, నీ మాట వల్ల నువ్వు ఇంకొకడిని రొష్టు పట్టిస్తున్నావు అంటే ఇప్పుడు వాడి దరిద్రానికి నువ్వే కారణం కాబట్టి నీలో పుణ్యం వాడికి. దట్స్ హౌ యూనివర్స్ బ్యాలెన్సెస్. సో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంది. ఉగ్రదేవతలు ఎవరైతే ఉన్నారో దేవర్ ఫ్యూరియస్. మన హిస్టరీలో, నేను వేరే రిలీజియన్స్లో ఇంత క్లారిటీగా ఎక్కడ ఉండదు. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ హిస్టరీలో మన దేవుళ్ళు కూర్చొని కామ్ డౌన్ అని ప్రేయర్ చేయండి అని ఉండదు. డేట్ కొడితే ఇట్లా 4 చేతులు వస్తే ఎక్కువ మాట్లాడితే 20 చేతులు వస్తే తొక్కి రక్తం కార్తిక్ నాకిడవే. అట్లాంటి ఉగ్రదేవతలు ఉన్నారు. కాళి, మహంకాళి, రుద్రకాళి, భద్రకాళి, శ్మశాన కాళి. ఓకే, సో ఫ్యూరియస్ గాడ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకున్నారు? రాక్షసులని నేను చెప్పట్లేదు, ఇది పురాణాలు చెప్పాను. నేను చెప్పానా? నేనేం చెప్పలేదు. అసురులు అంటారు వాళ్ళని. వాళ్ళు ఎట్లాగా ఆఖరికి మాట్లాడితే ఇంద్ర పదవి కావాలి వాడికి, మాట్లాడితే భూమండలాలు, భూప్రపంచం. అసలుకి ఏంటి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు? దెన్ సొల్యూషన్ ఏంటి? నెగిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుందంటే సిజేపీ పార్టీ ప్రొటెస్ట్ లా ఉంటుంది. ఇట్స్ ఓకే. సో కట్. సో నెగిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుందంటే, నీకు నువ్వు ఇది కాదని తెలుస్తూ ఉంటుంది, నీకు తెలియకుండానే నీకు నువ్వు చెడు చేసుకుంటూ ఉంటావు. నీకు తెలియకుండానే యూ విల్ డిగ్రేడ్ యువర్ హెల్త్, యూ విల్ డిగ్రేడ్ యువర్ ఓన్ రిలేషన్షిప్స్. అనవసరంగా తిడతావు, మమ్మీ డాడీతో గొడవ పెట్టుకుంటావు. యూ విల్ గెట్ ఇన్ టు నాన్ పాజిటివ్ థింగ్స్, డ్రగ్స్, సెక్స్. అది తప్ప కాదు, లిమిటెడ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గ్రేట్. బట్ అది ఎడిక్షన్ లాగా మారిపోతుంది. అంటే నీ మీద నీకు కంట్రోల్ ఉండదు. అప్పుడు ఇది మళ్ళీ చెప్తే మళ్ళీ అసలు నీకు ఒక ఆలోచన వస్తుంది, అది నీదా ఇంకెవరిదన్నానా? నీ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? ఆర్ యూ బీయింగ్ పొసెస్డ్ బై సంబడి ఎల్స్? ఇస్ సంథింగ్ విచ్ యూ నీడ్ టు ఆస్క్. నాకు ఏదైనా ఆలోచన వచ్చిందనుకో, ఇది నాదా, ఎవరన్నా పంపించారా, లేకపోతే ఏదన్నా గాలి సోకింది. ఒక్కొక్కసారి అన్నం తిన్నప్పుడు కూడా ఎవరన్నా, నేను 2 రోజుల క్రితం వెళ్ళి ఒకళ్ళ ఇంట్లో పడిపోయాను. నేను జస్ట్ బోనాల రోజు చీర మార్చుకుందామని వెళ్ళి, అసలు కాలు తల దెబ్బ తగిలింది, కానీ అలా లేను, టాబ్లెట్లు వేసుకున్నా, 2 రోజులు అయింది. సో తెలియని నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ 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 దొరుకుతారా అని చూసి వేసేయడానికి రెడీగా ఉంటుంది. అందుకే ఎవరన్నా ఇంటికి వెళ్ళి, ఇదివరకు నువ్వు పూజలు చేసేవాళ్ళు స్వయం పాకం అంటారు, వాళ్ళే వండుకొని తినేవారు అన్నం ద్వారా. ఇప్పుడు ఇన్ని రెస్టారెంట్లు ఉన్నాయి, రోడ్ సైడ్ ఇడ్లీలు తింటాం, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అన్నం వండేవాడి ఆలోచన మనకు ఆటోమేటిక్గా వస్తుంది. రెస్టారెంట్లో వాడి ఆలోచన మనకు ఆటోమేటిక్. సో గాలి అంటారు మన పాతకాలంలో దీన్ని. సో ఇది ఎలా తెలుసుకోవాలి అంటే, నీ ఆలోచన చూసుకోవాలి. ఎక్కువ తేపులు వస్తాయి ఒక్కొక్కసారి, గెట్ బర్డ్స్. గ్యాస్ 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 అని పక్కన పెట్టకండి. నాకు గురుగారు చెప్పిన రెమెడీ అయితే చెప్తా. నెగిటివ్ ఎనర్జీ ఉంది,
నీ ఆలోచన నీది కాకుండా ఎక్కడి నుంచి వస్తుంది, నువ్వు ఇలా ఆలోచించవు అని అనిపించే లోపు ఇది నీదే అని చెప్పి అది మనల్ని భ్రమింపజేస్తుంది, మన జీవితం నాశనం చేసేస్తుంది. దిస్ ఇస్ నెగిటివ్ ఎనర్జీ. యూ కెన్ రియలీ ఎక్స్పీరియన్సెస్ మీకు అర్థం కాదు, మీ అమ్మగారికి తెలుస్తుంది, మీ ఫ్రెండ్కి ఏంటి మామ ఇట్లా ఉన్నావు, ఒక అమ్మాయికి అడిక్ట్ అయిపోతావు, అమ్మాయి కూడా చెప్తుంది అరే నాకు నువ్వంటే లవ్ లేదు అడు నాకు నువ్వే కావాలంటాడు. అది ఆడు కాదు, అది ఇంకోటి ఏదో, అదేంటో తెలుసుకోవాలి. ఓకే. సో దిస్ ఇస్ ఆల్ నెగిటివ్ ఎనర్జీ. అండ్ ఈ కలియుగంలో ఇది విపరీతంగా అలా అలా వదిలేశారనమాట. అన్లిమిటెడ్ డేటా లాగా వాళ్ళందరినీ పట్టి పీడించమని మన హ్యూమన్స్కి. సో బీ అవేర్. ఎనీ పాసిబిలిటీస్ ఈ నెగిటివ్ గురించి సరే XYZ ఎవరో మన చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పేశారే అనుకోండి, సో ఆ నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకునే అవకాశం ఉంటుందా? ఇది వేదాద్రి మహర్షి బ్రహ్మజ్ఞానంలో చెప్పారు. ఇందాక నేను చెప్పాలనుకుంది కూడా అదే. ఆయన 96 ఏళ్ళు బతికారు. పరకాయ ప్రవేశం అని ఇలా మనకి చాలా ఉన్నాయి. శంకరాచార్యులు చేశారు. ఒక బాడీలో ఇంకొక బాడీ ఫిజికల్గా వెళ్ళటం అనేది జరిగింది. సో రీసెంట్గా చచ్చిపోయిన వాళ్ళు, యాక్సిడెంట్ డెత్స్, ఇట్లా కొంతమంది ఏమి కోరికలు తీరకుండా ఇట్లా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పాజిటివ్గా మనం మార్చలేం. బేసికల్గా వాళ్ళు వాళ్ళనే ఉంటారు. ప్యాకప్ వెళ్ళిపోండి అని చెప్పడం తప్పించి మనం ఏం చేయలేము, అదేం మార్చలేము. మనం మనలాగా ఉంటే చాలు. నా తిండి నేను తింటా. ది వాస్ ఎ గై హూమ్ ఐ సా. మా గురుగారు పూజ చేస్తుండే ఇట్లాగా కట్టెలేసారు, ఇంకా నాన్ వెజ్ వేస్తున్నారు, ఆ కట్టెలు ఇలా తీసేసి నాన్ వెజ్ ఇలా తిన్నాడు. ఐ వాజ్ సో ఆస్టానిష్డ్ టు లుక్ ఎట్ దాట్. ఇంత ఉంటుంది, నేను చూశాను కళ్ళారా, చూశాను కాబట్టి ఇంత నొక్కి ఒక్కడిచ్చిన ఇంత ధైర్యంగా. అసలు ఒక మనిషి బొగ్గుల మీద కాలిపోతున్న కుక్కవని పచ్చి మాంసాన్ని ఇలా రాసుకొని తిన్నాడు. కళ్ళారా చూపించారు ఆయన. నేను ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడిగితేనే ఎవరికొని గురుగారు అంటే చూపిస్తుందా అని. అక్కడ ఆల్మోస్ట్ వాళ్ళ అక్క, చెల్లి, నాన్న, అమ్మ వణికిపోయి నేనైతే కట్టబెట్టుకోరాకనే ఇచ్చిన నేను. సో ఆస్టానిష్డ్. ఓకే, దిస్ ఈస్ దేర్. ఓకే, దాన్ని పంపించేయచ్చు. అది గురువులు ఉంటారు, ఆ సాధన చేసేవాళ్ళు. అది ఏది పడితే అది నేను వెళ్ళి చేస్తాను అంటే ఒక్క లెవెల్ వరకు అయినప్పుడు గురువులు ఓకే డన్. సో ఇందాక మీరు చెప్పినప్పుడు చిన్న చిన్న నెగిటివ్ ఎనర్జీస్ అట్లాంటిది, దానికి సొల్యూషన్ ఇది కూడా మా గురుగారే చెప్పారు. సాంబ్రాణి ఈజీగా దొరుకుతుంది ఎక్కడైనా. మనకి చిన్నపిల్లలకి తలకేస్తారు. ఆడోళ్ళు ఇదివరకు జుట్టుకి వేసుకునే వాళ్ళు ఇలా ఇరబోసినప్పుడల్లా దెయ్యాలు వస్తాయి అని మా నాయనమ్మ చెప్పేది. యాక్చువల్గా ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్తాం మనం, దానిలాగా రెడీ అయ్యి అట్లా కొంచెం వెళ్ళినప్పుడు. కాబట్టి జుట్టుకి నేనేదో చొప్పనాతిగా చెప్తాను అనుకోండి, జుట్టుకి సాంబ్రాణి వేసుకోండి. చిన్న బిడ్డలు ఉంటే వాళ్ళు కూడా పాలు తాకుండా అలా ఉన్నప్పుడు పాతకాలం అమ్మమ్మలు చేసేవాళ్ళు. ఇది ఆ పాతకాలం పద్ధతి. ఒరిజినల్ సాంబ్రాణి స్టోర్లో కొనుక్కొచ్చిన బ్రాండెడ్ సైకిల్ బ్రాండ్ కాదు, దొరుకుతుంది బయట. నల్ల సాంబ్రాణి దొరుకుతుంది, కొంచెం కోల్ రెడీమేడ్ దొరుకుతున్నాయి. బొగ్గు అనేది మీరు అంత కష్టపడకండి. కోల్ మీద ఒరిజినల్ సాంబ్రాణి వేసి లెఫ్ట్ హ్యాండ్తో రివర్స్లో తిప్పాలి. ఓకే, నాట్ రైట్ హ్యాండ్, బికాస్ దిస్ ఈస్ అ ఫెమినైన్ ఎనర్జీ. ఆర్ ఈ లెఫ్ట్ హ్యాండ్తో రివర్స్లో 11 times తిప్పి పక్కన వాళ్ళు నెత్తుల మీద వేయకండి. అపార్ట్మెంట్లో ఉంటే బయట పడేయాలంటే పాపం వాళ్ళకి తగులుతుంది. సో ఫైండ్ అ ప్లేస్ అండ్ దెన్ మేక్ ష్యూర్ ఇట్ గోస్ ఆన్ ద గ్రౌండ్, నాట్ నియర్ యువర్ ఓన్ హౌస్. ఇంట్లో పెట్టకండి, ఇంటి బయట పెట్టకండి. ఆ గాలి మళ్ళీ మీకు రావద్దు. దట్స్ వాట్ ఐ మీన్. టబేల్ మన వేయకండి. గో డౌన్, టేక్ ఇట్ అవుట్ అండ్ దెన్ పుట్ ఇట్ ఆన్ ఇన్ అ ప్లేస్ వేర్ నోబడి. దాన్ని మళ్ళీ వేరే వాళ్ళు తొక్కకూడదు, ఇట్లా అంతా చేయకూడదు. ఎందుకంటే పాప వాళ్ళకి వెళ్తుంది కాబట్టి. కొంతమంది తీసుకెళ్ళి 4 రోడ్ల మధ్యలో వేస్తారు. ఐ డోంట్ వాంట్ దట్, బికాస్ ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు గెట్ అవుట్ ఆన్ దిస్. ఇక్కడ మనకి పోయి ఇంకొకటికి రావడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి కొంచెం మనుషులు తిరగని ప్లేస్ ఉంటుంది కదా, సంద చివరి ఎక్కడో అక్కడ చెట్టు కిందో. వేప చెట్టు ఉంటే ఇంకా బెస్ట్. పుట్ ఇట్ అండర్ వేప చెట్టు, దట్ విల్ బీ గాన్. సో ఒకటి సాంబ్రాణి. ఇంకొకటి మేడం అంత సీన్ లేదు మా దగ్గర, మాకు సింపుల్ చెప్పండి, ఇంత కాంప్లికేటెడ్ అంటే అగరొత్తులు సైకిల్ బ్రాండ్ అన్నా తీసుకోండి. వర్స్ట్ కేస్ సినారియో ఇది. పువ్వులు ప్లాస్టిక్ పువ్వులు లాగా, ఇంకా అంతకు మించి చెప్పలేరు. దేవుడి దగ్గర పూలు లేవంటే ఉన్న ప్లాస్టిక్ పువ్వు అన్న పెట్టరా బాబు దండం పెట్టుకో అంటాం. సో సైకిల్ బ్రాండ్ అగరొత్తులు ఉన్నా సరే ఇంట్లో వెళ్ళి బయట నుంచి వచ్చిన తర్వాత చెప్పులు బయట ఇప్పి, కుదిరితే బయట అమ్మగారినో ఎవరినో వాటర్ ఇమ్మని చెప్పి ఇంట్లోకి రాకండి. అట్లా అనిపించినప్పుడు ఇఫ్ యు ఫీల్ బయటే ఉండి మీ అమ్మగారిని వెలిగించి ఇవ్వమని చెప్పి. సో యూ డూ దట్ టు యువర్ సెల్ఫ్ 11 times. మీరే వెళ్ళి ఎవరికి ఇవ్వకుండా ఎక్కడన్నా కింద గుచ్చేసి, మట్టిలో గుచ్చేసి. నాది అంటే మనస్సంకల్పం చాలా ఇంపార్టెంట్ కావ్య దీనికి. అంటే యూ నీడ్ టు ఇమాజిన్, లైక్ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, నాకు తెలియకుండా వచ్చినా, నాకు అవసరం లేకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నా, వాళ్ళని కూడా పో అనకూడదు. బాబు
ప్లీజ్ ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి ప్లీజ్, ఐ డోంట్ వాంట్ నిన్నేమి ఇబ్బంది పెట్టాలనుకోవట్లా, అలాగే నేను కూడా ఇబ్బంది పడాలనుకోవట్లా, ప్లీజ్ వెళ్ళిపోవా అంటే వెళ్ళిపోతాయి. డన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.